డాడీ మమ్మీ ఏం చేస్తారు? డాడీ సింగరేణి ఎంప్లాయీ. సింగరేణి ఎంప్లాయీ. ఇంకేది మొత్తం అట్లా ఏం లేదు బ్రో. అంటే యాక్చువల్గా సింగరేణి ఎంప్లాయ్ అంటే ఏమున్నది అబ్బా మీరు మొత్తం అది మరి ఉన్నోళ్ళు సింగరేణి జాబ్ అంటేనే వేరే లెవెల్ కదా. వేరే లెవెల్ అని అంటే అలా కష్టం కూడా అంతే ఉంటుంది. కష్టం ఉంటుందిలే. యాక్చువల్గా సింగరేణి జాబ్ వాళ్ళు ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ ఉండి యాక్చువల్గా తాతలు సంపాదించిన ఆస్తి ఉండి సింగరేణి జాబ్ ఉంటేనేమో ఏదైనా మనం ఉపయోగపడుతుంది, మనం కూడా ఏదైనా చేయడానికి అవుతుంది. అంటే మనకి యాక్చువల్గా తాతయ్య నుంచి వెళ్ళి పెద్ద ఆస్తి ఏం లేదు, అసలు ల్యాండ్స్ లేవు, సొంత ఇల్లు లేదు స్టిల్ ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. సింగరేణి ఎంప్లాయీ ఉండి సొంత ఇల్లు లేదంటే ఎవరు నమ్ముతారు? అంటే ఆ టైంలో తాతయ్య మొత్తం ఫ్యామిలీని చూసుకునేది, అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండే మేము చూసుకునేది, అట్లా కంటిన్యూ అయిపోయింది. డాడీకి కూడా జాబ్ వచ్చింది, డాడీకి మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి జాబ్ వచ్చింది. తాతయ్యది అంటే మా తాతయ్య కాకుండా మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి జాబ్ వచ్చింది, అది చేసుకున్నాడు. డాడీ కూడా ఇప్పుడు తాతయ్య రిటైర్ అయినాక ఆ బాధ్యత అంతా డాడీ తీసుకొని కంటిన్యూ చేసుకున్నాడు. మా ఫ్యామిలీని అంతా జాయింట్ ఫ్యామిలీని ఒక అరౌండ్ ఒక 10-15 years డాడీ చూసుకున్నాడు. ఇక మీకు తెలిసి ఉంటుంది ఇక జాయింట్ ఫ్యామిలీ అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి. సో ఇక అట్లా డాడీ ఏం వెనకేయలేదు, తాతయ్య కూడా ఏం సంపాదించలేదు. ఆ టైంలో రిటైర్ అయినప్పుడు అరౌండ్ తక్కువనే వచ్చినాయి. ఇక పెట్టుకొని మా ఆంటీ మ్యారేజ్ అవన్నీ చూసుకుంటే సార్ ఇప్పటి వరకు కూడా సొంత లేదు. అప్పుడు తాతయ్య ఏ క్వార్టర్లో సింగరేణి క్వార్టర్ ఇస్తుంది, ఆ క్వార్టర్లో కంటిన్యూ అయ్యిండు. రిటైర్ అయినాక డాడీ కంటిన్యూ చేసుకున్నాడు. స్టిల్ ఇప్పటికి మేము ఉన్నామంటే అదే క్వార్టర్. నాకు తెలిసి బుద్ధరికి నాకు సొంత ఇల్లు లేదని అంటే ఆ క్వార్టరే. సో సొంత ఇల్లు లేదు, ల్యాండ్స్ కూడా ఏం లేదు. తాతయ్య కూడా ల్యాండ్స్ ఏం తీసుకోలేదు, సొంత వదిలేసి వచ్చిండే, ల్యాండ్స్ కూడా ఏం లేవు. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చేస్తున్నావు కదా, డాడీ మమ్మీ ఫీలింగ్ ఏంది? డాడీ మమ్మీ ఫీలింగ్ చెప్పాలంటే ఇక అంత మాటల్లో మనం ఈజీగా చెప్పలేము. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మమ్మీ వాళ్ళ సైడ్ ఫంక్షన్లోకి వెళ్ళినా కొడుకు హీరో వచ్చినట్ట కొడుకేడు అనేసి అని, డాడీ వాళ్ళ సైడ్ ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ డాడీ. మళ్ళీ అదే విధంగా డాడీ ఇప్పుడు డ్యూటీ కాడ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా కూడా అడగడం, వాళ్ళు ఇంటికి రావడం, వాళ్ళు కలవడానికి మంచిగా అనిపిస్తాయి బ్రో. ఇప్పుడు దానికి డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే నా కొడుకుని కలవడానికి వస్తున్నారు, మా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా కానీ చూడడానికి వస్తున్నారు అంటే వాళ్ళకు కూడా కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ అంటే గర్వంగా లైక్ ఫీల్ అయ్యి అట్లా.